మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. విశాలాక్షి, సువర్ణ చెప్పింది కరెక్టే. అవును, దుర్గ కాబట్టే టెండర్ కోసం అంత నాలెడ్జబుల్గా టకటకా కొటేషన్ని ప్రిపేర్ చేయగలిగింది. అదే జానకైతే వణికిపోయేది. అవును విశాలాక్షి, ఇప్పుడు వెళ్ళి ఆ కొటేషన్ని టెండర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తుంది. తన్ని ఆపడం ఎలా? రంగనాథ్ వస్తున్నాడు. అయ్యో మేడం, మీరు ఇక్కడున్నారేంటి? ఎక్కడికెళ్తున్నావు? మేడం, జానకి మేడం గారు టెండర్ ఆఫీస్కి బయలుదేరుతున్నాను రమ్మంటుంటే వెళ్తున్నాను. ఓకే, వెళ్ళు. మే ఐ కమిన్ మేడం? ఎస్, కమిన్. ఆ టెండర్ కవర్ ఎలాగైనా మిస్ చేయాలి మహేంద్ర. రగనా, నమస్తే మేడం. బయలుదేరదామా? ఓకే మేడం. ఇదిగో ఈ బ్యాగ్ జాగ్రత్త. టెండర్ కొటేషన్ ఇందులోనే ఉంది. అలాగే మేడం. సరే, బయలుదేరదాం పదండి. హలో మేడం, మీరు వృందా స్టీల్స్ వారికి మెసేజ్ పెడతానన్నారు. వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారంట. ఓ, ఓకే ఓకే, ఇప్పుడే మెసేజ్ పంపిస్తాను. రంగనాథ్, నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి. నేను ఒక 5 minutes వచ్చేస్తాను. సరే మేడం. ఇప్పుడు చూడు. సార్, ఇలా రా. సార్ 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 రా. సార్ సార్ ఏంటి సార్? ఏంట్రా హడావుడి? టెండర్ వేయడానికి టైం అయిపోతుంది. జానకి మేడం బయలుదేరాలంట సార్. ఏయ్, నోరుముయ్. ఎక్కువ వాగావంటే అక్కడ కాలేజీలో ఉన్న నీ కూతురు జీవితానికి టెండర్ పడిపోతుంది. సార్, రంగనాథ్, మహేంద్ర ఎంత చెడ్డవాడో నీకు బాగా తెలుసు. కాలేజ్ దగ్గర నుంచి నీ కూతురు క్షేమంగా తిరిగి వెళ్లాలంటే ఆ బ్యాగ్ ఇటివ్వు. మేడం, ఇది టెండర్ కవర్ ఉన్న బ్యాగ్ మేడం. ఏయ్, మాకు తెలుసులేవై. ఎలా ఇవ్వు. ఇప్పుడే వస్తా. ఇప్పుడు గుర్తుంచుకో, ఈ టెండర్ పేపర్లు ఆఫీసులో ఇచ్చేసి టెండర్ పూర్తయ్యేంత వరకు నువ్వు నోరు విప్పావంటే అక్కడ నా మనుషులు నీ కూతుర్ని తీసుకెళ్లిపోతారు. పో. మహేంద్ర, ఇప్పుడు ఈ టెండర్ దుర్గది కాదు, సువర్ణది. అంటే మనది. దుర్గా, వెళ్ళి టెండర్ వేయి. ఓడిపో. నువ్వు కోట్ చేసిన అమౌంట్ నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నీకంటే తక్కువకి సువర్ణ కోట్ చేస్తుంది. నువ్విది లాస్ అవుతావు. నువ్వు మమ్మల్ని మోసం చేసావు కదూ, నీకిక నుంచి మొత్తం నష్టమే వస్తుంది. చూడు. చెప్పండి మహేంద్ర, ఏం చేశారు?
దుర్గా కోట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసుకున్నారా? ఆల్రెడీ మీ ఫోన్కి ఆ నెంబర్ పంపించాను, చూడండి. ఒక నిమిషం. వెరీ గుడ్, మీరు సూపర్. ఇంకా టెండర్ మన చేతికొచ్చేసినట్టే. మన కంపెనీ స్టార్టింగ్ లోనే స్ట్రాంగ్ గా కొడుతుంది. ఈ టెండర్ మనదైపోయిందని మార్కెట్లోకి ఒక్క మాట తెలిసిందంటే అది మనతో పోటీ పడ్డ కంపెనీ హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని తెలిసిందంటే అప్పుడు హెచ్ఆర్ షేర్స్ వాల్యూ డౌన్ అవ్వటం, మన కొత్త కంపెనీ షేర్స్ మార్కెట్లోకి అడుగు పెడుతూనే రైజింగ్ లో ఉంటుంది. ఓకే, మీరు టెండర్ ఓకే చేయించుకురండి, మనం పెద్ద పార్టీ చేసుకుందాం. ఆగండి, ఆయనంతటా ఆయన లేస్తారు. ఏమండి, లేవండి. ఏమండి, లేవండి. మీరు లేవగలరు. లేవండి, ట్రై చేయండి. మేడం, సార్కి వాయిస్ థెరపీ కూడా చేద్దాం. నేను మీకు కొన్ని టిప్స్ పంపిస్తాను, వాటి ప్రకారం ఆయనతో మాటలు ప్రాక్టీస్ చేయించండి. త్వరలో పూర్తి మాటలు కూడా వచ్చేస్తాయి. ఎస్, నిజమే. నేను సరిగ్గా ఉండి ఉంటే నా కుటుంబం ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుండేది కాదు. చిన్నప్పటి నుంచి భయం అనే వలలో పడిపోవడం వల్ల నా తండ్రికి నేను బరువైపోయాను. నన్ను కాపాడడం కోసం నా తండ్రి బలహీనుడైపోయాడు. తర్వాత వచ్చిన నా భార్య, పుట్టిన నా కూతురు, అందరూ నా వల్లే ఒకరి కింద పనిచేయాల్సి వచ్చింది. నా కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం నేనే. నా వల్లే నాన్న ఇంకో మనిషి సాయం కోసం ఎదురు చూశాడు. దుర్గని ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చాడు. దుర్గ తన చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం తన కుటుంబాన్ని వదిలేసి ఇంటికొచ్చింది. తనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా ఈ ఇంటిని వదలకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది. తన కొడుకు రుద్రని పెళ్లి చేసుకోబోతుంటే ఎంతో వేదన అనుభవించింది. ఎంతో కష్టపడి ఆ పెళ్లిని ఆపగలిగింది. ఇవన్నీ జరగడానికి కారణం నాలో ఉన్న భయమే. లేదు, నేను పారిపోకూడదు. పారిపోను, నిలబడతాను. ఈ కష్టాల్ని ఎదిరించి నిలబడతాను. లేచి నిలబడతాను, మాట్లాడతాను. దుర్గాకి ఏమీ తెలియనప్పుడే ఎంతో కష్టాన్ని ఎదిరించి సొసైటీలో తన పవిత్రతని కాపాడుకుంది. నేను నా బలహీనతల్ని ఎదిరించి, నా చుట్టూ దుర్మార్గాన్ని ఎదిరించి నా కుటుంబాన్ని కాపాడుకోలేనా? ఎస్, నేను లేవాలి, నిలబడాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఇలాగే ఈ వీల్ చైర్లోనే ఉండిపోకూడదు. నేను నిలబడాలి, నిలబడాలి. దుర్గని తన కుటుంబంతో కలిసి ఉండే అవకాశాన్ని కల్పించాలి. నేను లేవగలగాలి, లేవగలను. ఉంటుందిలే, సొమ్మొకటిది సోకొకటిది అని. ఎవరిదో కంపెనీ, అందులో కమాండింగ్ నీది, పైకం వాళ్ళది, పదవి నీది. ముసలాడు బాగానే అప్పచెప్పాడు నీకు, కోటని కూలోళ్ళని. అవును, కూలోళ్ళని కూలోళ్ళుగా ఉంచటం కోసం, వంచటం కోసం
నాకు పదవిచ్చారు మావయ్య, కోడలు అనే పదవిచ్చారు. సింహాసనం మీదెక్కిన కుక్కల్ని కిందకి దించి వాటి కొవ్వు కరిగించడానికి ఆ కుక్కలకి సాయం చేసే తోడేళ్ల తోలు ఒలిచి అందరినీ ఒక లైన్ మీదకి తీసుకురావడానికి నాకు కమాండింగ్ ఇచ్చారు. ఈ కంపెనీని అప్పగించారు. ఏంటి రెచ్చిపోతున్నావు? అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు గిచ్చి వదలాలనుకుంటే నేను రెచ్చిపోయి రచ్చ చేస్తున్నా. నువ్వు మొదలు పెడితే నేను వదిలేలేను. అంతు చూసే వరకు వెళ్ళిపోతాను. నువ్వు ఆపే వరకు నేను ఆగను. దుర్గా! జానకి! దుర్గని నేనే, జానకిని నేనే అన్నావు కదా. దుర్గ జానకిగా కనిపిస్తున్నా, జానకి దుర్గగా వెళ్లిపోయి దాక్కున్నా నేను నిన్ను ఓడించడం ఖాయం. ట్రై చెయ్యి. చేస్తా. ఓడించడానికి ట్రై చెయ్యి. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఓవర్ అయిపోయింది నీకు. అవుతుంది. కామన్ లేడీవి కంపెనీ సీఏఓ అయిపోయావు కదా, ఆ మాత్రం ఓవర్ అవుతుందిలే. కానీ కాసేపట్లో ఓవర్ అయిపోయిన కాన్ఫిడెన్స్ మొత్తాన్ని తీసి పారేస్తాను. హ, అవునా? ఈ కాంట్రాక్ట్ నేనే దక్కించుకుంటాను. టెండర్ నేనే గెలుచుకుంటాను. కోరిక ఉంటే గెలుచుకోలేవు, కమిట్మెంట్ ఉండాలి. ఎస్, నేను కమిట్ అయ్యాను. నాకు కావాల్సింది ఎలాగైనా రాబట్టుకోవాలని, నా శత్రువుకి కావాల్సింది దక్కకుండా చెయ్యాలని కమిట్ అయ్యాను. టెండర్ వేయటానికి వచ్చావు కదా, నీకీ టెండర్ దక్కకుండా చేయటానికి కావలసిన పనులన్నీ పూర్తయిపోయాయి. నిజం దుర్గా, నువ్వు టెండర్ వేస్తే ఖచ్చితంగా ఇది నీకు రాదు. అనవసరంగా అవమానపడతావు. సువర్ణ మీద నువ్వు ఓడిపోతావు. నీకెందుకు చెడ్డ పేరు? నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ము. నువ్వు లోపలికెళ్ళి ఓడిపోయి తల దించుకునే బదులు వచ్చిన దారిలోనే, అదిగో ఆ వచ్చిన కారులోనే అలా వెనక్కి వెళ్ళిపో. ఇంతసేపు నువ్విచ్చిన ఈ బిల్డప్ అయినా మిగులుతుంది. ప్లీజ్ దుర్గా, నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే ఇక్కడే ఉంటే నువ్వు ఓడిపోతావు. ఎప్పుడు గెలిచే నువ్వు ఓడిపోతే నేను చూడలేను దుర్గా. అందుకే వెళ్ళిపో ప్లీజ్. నీ మంచి కోసమే చెప్తున్నా. నా మంచి కోసం చెప్తున్నట్టు లేదు, ఓడిపోతాననే భయంతో బ్రతిమాలుతున్నట్టుంది. సరే, ఈ టెండర్ పోటీలో నువ్వు ఓడిపోతావో నేను గెలుస్తానో చూద్దామా? ఓ చిన్న పందెం పెట్టుకుందామా? నేను గెలిస్తే నువ్వు నా కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. నేను ఏం చెప్తే అది చెయ్యాలి. నా కొడుకు మురారిని నా దగ్గరికి పంపించేయాలి. ముఖ్యంగా జానకి స్థానం ఖాళీ చెయ్యాలి. ఆ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. కండిషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అయినా మురారిని పంపడానికి నేనెవర్ని? వెళ్ళి దుర్గనడుగు. మిగతా కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను. బాగా ఆలోచించుకుని ఒప్పుకో, లేదంటే తర్వాత చాలా బాధపడతావు. కంగారు పడుకు సువర్ణ. నువ్వు గెలుస్తావనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓడిపోతే నేనేం చేయాలో చెప్పావు. కానీ నేను గెలిస్తే నువ్వేం చేస్తావో చెప్పలేదు. నేను ఓడిపోవడమా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈసారి ఖచ్చితంగా ఓటమి నీదే. నువ్వెవరితో ఛాలెంజ్ చేస్తున్నావో తెలుసు కదా? దుర్గతో. దుర్గలో ఉన్న జానకితో అయినా, జానకి స్థానంలో ఉన్నది దుర్గే అయినా నువ్వు గెలవడం జరగదు. కాసేపట్లో తెలుస్తుంది కదా. అలాగా? ఓకే, నీకు చేతనైతే నన్ను ఓడించు. జానకి అనుకుని ఓడిస్తావో, దుర్గలా కలగని యుద్ధమే చేస్తావో నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యోర్స్. నువ్వు ఈ రూపాన్ని ఓడించి చూపించు, అప్పుడు జానకితో పాటు దుర్గ కూడా ఓడిపోయిందని ఒప్పుకుంటాను. అలాగే,
నువ్వు ఏమేం ఛాలెంజ్ చేశావో గుర్తుపెట్టుకో. టెండర్ మ్యాటర్ అయ్యాక లెక్కల్లో తేడా రాకూడదు. అందరికీ లెక్కలు నేర్పేదాన్ని, అందరి లెక్కలు సరిచేసేదాన్ని. నాకు లెక్కలు చెప్పుకో, తర్వాత నువ్వే బాధపడతావు. ఈసారి నిన్ను ఏడిపించాలని నేను ఫిక్స్ అయ్యి వచ్చాను. సరేలే, నేను ఓడిపోతే నేనేం చేయాలో చెప్పావు. మరి నువ్వోడిపోతే చెయ్యాల్సిన పనేంటో తెలుసా? టెండర్ అయ్యాక మాట్లాడుకుందాంలే. ఏయ్, నీకు ఏం జరిగినా పొగరు మాత్రం తగ్గదు కదా? తగ్గడానికి పెరగడానికి అది బీపీయా కొలెస్ట్రాలా? పొగరు. అది నాతోనే పుట్టింది, నా బ్లడ్ లోనే ఉంది, ఎప్పటికీ తగ్గదు. పద, టెండర్ కి టైం అవుతుంది. ఇది తగ్గదు. మహేంద్ర, విశాలాక్షి, మహేంద్ర, విశాలాక్షి. ఏంటంత ఆవేశంగా ఉంది? ఓడిపోవడం వల్ల వచ్చిన ఉక్రోషమా? ఏంటి అలా చూస్తున్నారు? వెంటనే ఈ ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళండి. మేమెందుకు పోవాలి? ఇంత ముద్ద వేస్తే కుక్కలు కూడా ఎంతో విశ్వాసంతో తోకోపుతో మన చుట్టూ తిరుగుతాయి, ఎంతో ప్రేమను చూపిస్తాయి. కానీ మీరు, మీకు తిండి పెట్టి మీరు ఎంతో గొప్పగా బ్రతకడానికి దారి చూపించి మీ తరతరాల పాటు తిన్నా తరగని ఆస్తులనివ్వాలని చూసిన ఈ హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ద్రోహం తలపెట్టారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు. మేమేం చేశాం? చంపేస్తాను మాట్లాడావంటే. ఎన్నో వందల వేల కుటుంబాలకి ఉపాధినిచ్చే ఈ సంస్థకి అంత పెద్ద కాంట్రాక్ట్ వస్తుంటే ఈ ఆఫీస్లోనే పనిచేస్తూ ఆ కాంట్రాక్ట్ ఈ సంస్థకి రానివ్వకుండా చేస్తారా? నేను ప్రిపేర్ చేసిన కొటేషన్ ని దొంగతనంగా తెలుసుకుని సువర్ణకి చెప్తారా? ట్రై చేయి నాన్న. ఏమిటి అన్యాయం? లేవరా కళ్యాణ్, లే, నెమ్మదిగా. ఎరా ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? మనుషులా పశువులు రా? వదలండి రా. మృగాలవే. కానీ మమ్మల్ని ఇలా మృగాలుగా మార్చింది ఎవరు? నువ్వు, నీ కొడుకు, నీ కోడలు. మీ ముగ్గురు మాకు ఎదురు తిరిగి దుర్గని ఇంటికి తీసుకొచ్చి ఇంత డ్రామా ఆడి మమ్మల్ని వెధవల్ని చేశారు. ఏ, మీరు చేసింది దుర్మార్గం కాదా? మీరు చేయాలనుకున్నది అన్యాయం కాదా? మా జీవితాల్లోకి మీరు వచ్చారా? మీ జీవితాల్లోకి మేము వచ్చామా? మామ్, ఊరుకుంటుంటే ఇది ఇలాగే మాట్లాడుతుంది. మనం మాట్లాడాల్సిన భాషలో మాట్లాడితే అప్పుడు వీళ్ళకి బాగా అర్థమవుతుంది. ఏయ్ రుద్ర, నీకు అసలు బుద్ధుందా? మీ అమ్మా నాన్నలకే బుద్ధి లేదు, ఇక నీకు బుద్ధి ఉందనుకోవడం నా పిచ్చితనవే. డాడ్, ఏంటి చూస్తున్నావు? ముసలోడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. వీడికి 4 తగిలిస్తే అప్పుడు ముసలోడు నోరు మూస్తాడు. తగిలించడం అంటే రీజన్ లేకుండా ఎలా బేబీ? మహేంద్ర, ఆ పేపర్స్ పట్టుకురా. ఎస్, కరెక్ట్ విశాలాక్షి.
మనం ఇక లేట్ చేయకూడదు. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించేసిందిరా ఆ జానకిలో ఉన్న దుర్గా. ఇదంతా నీ పేరు మీదకి రావడం వల్లే మీరింతలా రెచ్చిపోతున్నారు. అందుకే నువ్విప్పుడు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. ఈ మొత్తం ఆస్తి మీద పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా సంతకం పెట్టు. పెట్టరా? అరే కళ్యాణ్ రామ్, వద్దురా, వద్దు, సంతకం పెట్టకరా, వదులు, వదులు, వద్దు నాన్న, సంతకం పెట్టు. వద్దు, చెయ్యి వదులు, వదులు, నీకే చెప్పండి, వదులు, వదులు, కళ్యాణ్ సంతకం పెట్టకు, పెట్ట కళ్యాణ్, వదులు, నువ్వు చెయ్యి వదులు. ఏయ్ సంతకం పెట్టదు నాన్న, పెట్టు. వదులు, చెయ్యి వదులు. ఏయ్, మహేంద్ర, మహేంద్ర, వీడు మంచిగా చెప్తే వినడు కదా. ఇదిగో దీంతో 4 తగిలిస్తే అప్పుడు దారిలోకి వస్తాడు. ఏయ్, వద్దురా, వద్దురా, పెట్టవరా? వద్దు, ఆ? వద్దురా, వద్దు, వద్దు, వద్దురా, అరే స్వాతిముత్యం, వద్దు. ఈ రోజు మిమ్మల్ని బతకనిచ్చేది లేదురా. అది మమ్మల్ని చాలా ఘోరంగా అవమానించింది. వద్దు. ఇన్ని రోజులు ఈ కొరడాతో ఎన్ని దెబ్బలు తిన్నా కలగని బాధ ఈ రోజు ఆఫీస్లో ఆ దుర్గ చేసిన పని వల్ల కలిగింది. ఇంకా భరించేది లేదు. సంతకం పెడతావా లేదా? వద్దు, వద్దు, పెట్టదురా, మహేంద్ర, వీడిలా పెట్టడు విశాలాక్షి. ఏయ్, ఆ! సంతకం పెట్టు, సంతకం పెట్టమని చెప్పు. పెట్టు. కళ్యాణ్ రామా, వద్దురా, సంతకం పెట్టద్దు. వీళ్ళు నిన్ను ఎంత కొట్టినా సరే నువ్వు సంతకం పెట్టద్దురా. వీడు కొట్టిన దెబ్బలకి జానకి వచ్చాక వడ్డీతో సహా వీడికి ఇస్తుందిరా, నువ్వు మాత్రం పెట్టద్దు. ఏంటి, వడ్డీతో సహా ఇస్తుందా? నేనిస్తాను రా నీకు. కొట్టద్దు. మాటలతో చెప్పా, మారలేదు. కొరడాతో కొట్టి చెప్పాను, మారలేదు. ఉద్యోగంలోంచి తీసేశాను, అయినా మారలేదు. మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు. మీరు రిపీట్ చేస్తే నేను సైలెంట్ అవ్వను, మీ తోలు తీస్తాను. కొడితే తిరిగి కొట్టలేని వాళ్ళ మీద చెయ్యెత్తడం మగతనం అనుకుంటున్నావా? నీకు చేతనైతే నన్ను కొట్టు చూస్తాను. రారా, కొట్టు, కొట్టురా. దుర్గా, దుర్గా ఆగు. దుర్గా ప్లీజ్, దుర్గా కొట్టదు. ఎరా, పెద్ద ఇల్లు కొడతావా? చెప్పు. అమ్మా, కొట్టులు, అమ్మా, పొరపడైంది. అమ్మా, అమ్మా, అమ్మా. సౌందర్య, వెళ్ళి వాళ్ళ బట్టలన్నీ తీసుకురాపో, వెళ్ళు. దుర్గా, ప్లీజ్ కొట్టొద్దు.
దుర్గా దుర్గా ప్లీజ్ కొట్టొద్దు దుర్గా ప్లీజ్ దుర్గా దుర్గా కొట్టొద్దు కొట్టొద్దు మీవి ఒక బతుకులేనా? పక్కవాడి కష్టాన్ని లాక్కుని బతకడం కూడా ఒక బతికేనా? అక్కడ వందల వేల మంది జీవితాలు నాశనం చేయాలని చూసింది గాక కన్న తండ్రి అనే కనికరం కూడా చూపించకుండా ఆయన్ని కొరడతో కొడతారా? అయినా అసలు మీలాంటి వాళ్ళ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు. వెళ్ళండి, పండిక్కడి నుంచి. మా కంటికి కూడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి, లేదంటే చంపేస్తాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. పండి బయటికి. మళ్ళీ ఈ గుమ్మం తొక్కడానికి వీల్లేదు. పండి. ఈ టైంలో కాల్ చేస్తుంది ఎవరు రా నాయనా? హాయ్ ఫ్రెండ్. అవునా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. ఓ కానీ మేమిక్కడ ఉండట్లేదు. దుర్గా మమ్మల్ని మా ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఏంటి, నువ్వు మాట్లాడతావా? ఇవనా? ఓకే ఓకే, మాట్లాడతారంట. నీకే కాల్. ఎవరు మాట్లాడితే ఎవరో తెలిసిపోతుంది. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా నేను విన్ను. ఫోన్ తీసుకోవట్లేదు ఫ్రెండు. ఓకే ఓకే, యాక్సెప్ట్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. నీకెవరు సపోర్ట్ చేసినా నేను విన్ను. నేను చెప్పినా వినవా డార్లింగ్? ఎవరా నువ్వు? ఇదిగో మాట్లాడు. నీకెవరు సపోర్ట్ చేసినా నేను విన్ను. నేను చెప్పినా వినవా డార్లింగ్? ఎవరా నువ్వు? ఏంటి దుర్గా, మన ఫ్లాష్ బ్యాక్ నీ కళ్ల ముందుకొచ్చిందా? నువ్వు జైలుకెళ్ళడం గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు జైల్లోనే ఉన్నానని నువ్వు ఊహించుకోకు దుర్గా. నీ అరాచకాల్ని అక్కడ వాళ్ళు కూడా భరించలేక నిన్ను బయటికి పంపించేశారా? తప్పు చేశారు.
నిన్ను బయటికి పంపించకుండా ఉండాల్సింది. లేదు డార్లింగ్, లేదు. నా మంచితనం చూసి మరీ ఎంత మంచోన్ని భరించడం కష్టం రా బాబు అనుకుని పెరోల్ మీద బయటికి పంపించారు. పెరోల్ మీద బయటకొచ్చావా? అయితే వెంటనే నువ్వు లోపలికెళ్లే ఏర్పాట్లు నేను చేస్తాను. ఆ? 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 దుర్గా, నేను జైల్లో బోలెడంత మంచితనం నటించింది చాలా మెత్తగా ఉన్నది ఈ పెరోల్ మీద బయటికి రావడానికే కదా. మరి నేను వచ్చిన వెంటనే నువ్వు లోపలికి పంపించేస్తానంటే ఎలా డార్లింగ్? పాపం కదా. నేను ఎంత భారీ ప్లాన్ వేసుకొని బయటికొచ్చానో, నీ మీద ఎంతో ప్రేమను చూపించాలని నువ్వు నా మీద చూపించిన దానికంటే డబుల్ ట్రిపుల్ చూపించాలని వస్తే నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు డాలి. నువ్వు ఎప్పుడు నాకెదురైనా నాదే పై చెయ్యి అయింది, ఇప్పుడు అదే అవుతుంది. దుర్గా, నీకు నా మీద, నాకు నీ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దుర్గా. కానీ ఈసారి మాత్రం నీ చెయ్యి పైకెప్పటికీ రాదు. ఎప్పుడు కిందే ఉంటుంది. అలా ఉంచడానికి నేనొచ్చింది. అది నీ కల. సరే సరే, నా ఫ్రెండ్ని, వాడి ఫ్యామిలీని ఇంట్లో నుంచి పంపించేస్తున్నావట ఏంటి? ఏంటి? వద్దు బంగారం, వద్దు వద్దు, వాళ్ళను బయటికి పంపించొద్దు. చక్కగా వాళ్ళని ఇంట్లోనే ఉండనివ్వు. ఇంతకుముందు వాళ్ళు ఎంత గ్రాండ్గా బ్రతికారో అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వు. ఓకేనా? వాళ్ళింట్లో అడుగు కూడా పెట్టను. అవునా? నిజమా? చూడు డార్లింగ్, నేను జైలు నుంచి బయటికొచ్చి డైరెక్ట్ గా నిన్నే కలిసి విష్ చేద్దామని బయలుదేరాను. కానీ నా మనిషి ఒకడు ఫోన్ చేసి నువ్వు మీ ఇంటి దగ్గర లేవు, ఇంకో ఇంట్లో ఉన్నావని చెప్పాడు. సరే కదా అని నేను అక్కడికి బయలుదేరాను. ఇక్కడికి రాగానే నువ్వు కనిపించావు. డార్లింగ్, ఏంటి నీ చుట్టుపక్కల చూసేసుకుంటున్నావా? నాకు తెలుసు డార్లింగ్, నాకు తెలుసు నేను నీకు కనపడను. కానీ నువ్వు మాత్రం నాకు కనపడుతున్నావు. నీకు ఈ గెటప్ చాలా బాగుంది డార్లింగ్. చక్కటి జడ వేసుకొని కొత్త స్టైల్లో ఎంత బాగున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అందమైన నీ ఫేస్, ఆ ఫేస్ లో నీ ఐస్, ముఖ్యంగా ఆ కళ్ళే నాకు చాలా చాలా ఇష్టం. కాటుకు పెట్టుకున్న నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఇదివరకు చూపుని అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పేసేదానివే నా మీద చిరాకుతో. కానీ ఎప్పుడు ఇంత దగ్గరగా వచ్చినా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా కళ్ళు తిప్పడం లేదు.
ఏం డార్లింగ్, నీకు చూపు పోయిందా? జానకి, జానకి, దొరికింది. చూడు చూడు. ఏంటి మొహం అలా పెట్టావు? అది కోపమా, భయమా? రాజశేఖర్ ఏం చేస్తాడన్న భయమా? అబ్బా ఇవేవి కాదు మహేంద్ర. ఆడదానికి ఎంతైనా భర్త మీద ప్రేమ చావదు. వాడు మంచోడైనా ముష్టోడైనా, ధనవంతుడైనా దుర్మార్గుడైనా ప్రేమ ఉంటుంది. దుర్గకి మొగుడు రాజశేఖరే కదా. అవును, అది నిజమే కదా. మరి మొగుడు మీద ఆ ప్రేమ అలాగే ఉంటుందా ఉండదా? ఏమో, అది నన్ను అడిగితే ఎలా? దుర్గనే అడగాలి. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే ఏయ్ నోరు ముయ్యవే. అంతా తెలిసిపోయాక కూడా ఇంకా అమ్మా అంటావేంటి? మీ అమ్మకి దుర్గా ఏదో సొంత అక్కైనట్టు ఏదో పిలుస్తున్నావే పెద్దమ్మా అని. అలాగే పిలు. మీకసలు బుద్ధి జ్ఞానం ఉందా? మీరసలు మనుషులేనా? రే ముసలుడా, ఏంట్రా నోరులేస్తుంది? అక్కడ జానకి దొరికిపోయిందని మర్చిపోవద్దు. ఇక్కడ మాట్లాడితే దుర్గే మాట్లాడాలి, మీరెవ్వరూ మాట్లాడకూడదు. ఏ దుర్గా నిజం చెప్పు. నీకు లోపల రాజశేఖర్ అంటే ప్రేమ ఉంది కదా? రాజశేఖర్ జైలు నుంచి పెరోల్ మీద వస్తున్నాడనగానే మా అందరికంటే ఎక్కువ సంతోషించేది నువ్వే కదా? తన కోసం మా అందరికంటే ఎక్కువ ఎదురు చూస్తుంది నువ్వే కదా? నీ భర్తకు కూడా నీ మీద అంత ప్రేమ లేకపోతే జైలు నుంచి బయటికి రావడమే సువర్ణ దగ్గరకు కాకుండా డైరెక్ట్ గా నీ దగ్గరికి ఎందుకు వస్తాడు చెప్పు? అవునవును, రాజశేఖర్కి దుర్గంటేనే చాలా ప్రేమని తెలిసిపోతూనే ఉంది. లేదంటే దుర్గ ఎక్కడుందో తెలుసుకుని, ఎప్పుడో మిస్ అయిన నా నెంబర్ తెలుసుకుని డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసి ఇక్కడికి వస్తున్నాడని చెప్పాడు అంటే, అబ్బో విశాలాక్షి, పైకి వీళ్ళిద్దరూ శత్రువుల్లా కొట్టుకుంటున్నారు కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ పెండింగ్ లో ఉండిపోయింది. అవునవును, చాలా ప్రేమ. అది తీర్చుకోవాలనే కదా నీ ఫ్రెండ్ మనింటికొస్తున్నాడు. ఇది నిజం దుర్గా. రాజశేఖర్ వస్తుంది నీకోసమే. నువ్వేంటి ఇంకా ఇలాగానే ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వచ్చుగా. విశాలాక్షి, రాజశేఖర్కి నువ్వు హారతిచ్చి స్వాగతం చెప్పడం కాదు, దుర్గే వెల్కమ్ చెప్తుంది. అవునవును, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక గూటికి చేరుతున్న ప్రేమ పక్షుల మధ్యలో వెల్కమ్లు విషస్సు చెప్పడానికి మనమెవరో? ఏం చెప్పుకున్నా వాళ్ళిద్దరే చెప్పుకోవాలి. అంతేగా? ఏం దుర్గా, అంతే నువ్వు ఒక మాట చెప్పు. మీ మూడు పెళ్లాలిద్దరి మధ్య మేము అస్సలు డిస్టర్బ్ చెయ్యం. ఏం విశాలాక్షి, మనం వీళ్ళిద్దరిని వదిలేసి దుర్గ ఇప్పుడు మోస్తున్న మన ఆఫీసు బాధ్యతల్ని, మన ఇంటి బాధ్యతల్ని మనమే చూసుకుందాం, సరేనా? అలాగే మహేంద్ర. మీరిద్దరూ చక్కగా ప్రేమ పక్షుల్లా. మహేంద్ర! డార్లింగ్, ఫ్రెండు, ఎన్ని రోజుల తర్వాత
వచ్చేసావా ఫ్రెండు? వచ్చేసాను ఫ్రెండ్. కొత్త ఆట మొదలు పెట్టడానికి చాలా కొత్తగా ప్రిపేర్ అయి వచ్చేసాను. రే, ఇక నుంచి నేను ఇక్కడే ఉండబోతున్నాను. ఇక్కడ ఆ, మరి నా డార్లింగ్ దుర్గ ఎక్కడుంటే అదే కదా నా ఇల్లు. ఆ? ఏం సిస్టర్, బావున్నావా? మీరు రావడమే దుర్గని సిక్సర్ కొట్టారు కదా, ఇంకంతా బాగానే ఉంటాం బ్రో. నువ్వు తప్పుగా మాట్లాడొద్దు సిస్టర్. నా డార్లింగ్ దుర్గని నేను సిక్సర్ కొట్టడం ఏంటి? అదిగో తను నా డార్లింగ్. దుర్గ అంటే నాకు ఎంత ప్రేమో మీకు తెలీదు. ఏం దుర్గా, చూడు 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 చూడు. అబ్బా, అదే నిక్కు, అదే టెక్కు, అదే పొగరు, అదే అదే ఫిగరు. అస్సలు అస్సలు ఏం మారలేదు. అబ్బా దుర్గా, అప్పట్లో అడవిలో నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఎప్పుడు కూడా అలాగే ఉన్నావు. కాలం మారిపోతుంది గాని నీలో మాత్రం అస్సలు అస్సలు మార్పే లేదు. అదే అందం. ఏంటి దుర్గా మాట్లాడవు? ఇన్ని రోజులు ఇక్కడ వీళ్ళందరినీ నీ మాటలతో భయపెట్టించావంట కదా. దుర్గా దుర్గా ప్లీజ్ దుర్గా, దుర్గా మాట్లాడవా? దుర్గా, నాకు నీ గొంతు వినాలనుంది, నీతో ప్రేమగా మాట్లాడాలనుంది. చెప్పు దుర్గా, నువ్వు అసలు ఏదో ఒకటి చెప్పు. ఏ, నీకు మాత్రం నాతో మాట్లాడాలని లేదా? మాట్లాడు దుర్గా. ఇదిగో చూడు, నా రెండో పెళ్ళం సువర్ణ దగ్గరికి కూడా వెళ్లకుండా నీ దగ్గరికే వచ్చానంటే నాకు నువ్వంటే ఎంత ప్రేమందో అసలు నీకు అర్థం కావడం లేదా? మాట్లాడు దుర్గా, మాట్లాడు దుర్గా. అరే మాట్లాడు. రాజశేఖర్! అబ్బా అబ్బా అబ్బా, అదే రాజశేఖర్. అబ్బా, ఏం పిలిచావు? అసలు నీ గొంతులో నా పేరు ఎంత తీయగా వినిపిస్తోంది. దుర్గా ప్లీజ్ దుర్గా, ఒక్కసారి ఒక్కసారి నా పెళ్ళానివి కదా, ఒక్కసారి పిలువు దుర్గా, ప్లీజ్ దుర్గా, ఒక్కసారి పిలువు. దుర్గా పిలువు దుర్గా. ఎరా ఫ్రెండు, నువ్వేమో నీ భార్య అంటున్నావు, కానీ దుర్గేమో ఇక్కడ ఇన్ని రోజులు మా స్వాతి ముత్యంగాడి భార్యను చెప్పుకుందే. ఏంట్రా? అవును బ్రో, ఈ దుర్గ ఇన్ని రోజులు జానకిని దాచిపెట్టి ఇక్కడ జానకిలాగే నటిస్తుంది. అవును దుర్గా, నిజమా? నువ్వు ఇంకో మనిషిలా నటించావా? రే, ఇది నిజం కాదు. దుర్గ ఎప్పటికీ అలా చేయదు. రేయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్లి కేసు పెట్టలేవు కాబట్టి. ఎందుకు పెట్టలేను? నువ్వు కేసు పెడితే ఆ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నాకు సంఖ్యలు వేయడానికి ఒక్క సెకండ్ ముందే నేను జానకిని చంపేస్తాను. రాజశేఖర్! రాజశేఖర్నే. నువ్వు కిడ్నాప్ కేసు పెట్టినా, నేను మర్డర్ చేసినా నాకు పడేది ఒకే ఒక్క శిక్ష. కానీ
ఆ జానకి పోతే నీకు పడేది మాత్రం 2 శిక్షలు. ఒకటి, నీ పోలికలతో ఉన్న ఆ జానకిని పాపం సొంత చెల్లెల్లా ఫీల్ అయిపోయి ఎమోషనల్ గా చాలా చాలా నువ్వు కనెక్ట్ అయిపోయావు. అలాంటిది ఆ జానకి పోతే నువ్వు మెంటల్లీ ఎంత డిస్టర్బ్ అయిపోతావు. ఇక 2వ శిక్ష, వీళ్ళని ఏదో ఉద్ధరించాలని వచ్చిన నువ్వు ఆ జానకి చనిపోతే శాశ్వతంగా వీళ్ళందరినీ కూడా శోక సముద్రంలో పడేసి శిక్ష వేసినట్టే కదా. రాజశేఖర్, నా గురించి నీకు తెలుసు కూడా నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నీకేదైనా కోపం ఉంటే నన్నేదైనా చెయ్యి, పోలీసులతో కొట్టించు, కోర్టులో శిక్ష వేయించు, కావాలంటే చంపేయు. కానీ జానకి మాత్రం ఎలాంటి హాని చెయ్యొద్దు. ఈ కుటుంబాన్ని ఎలాంటి కష్టం పెట్టొద్దు. ప్లీజ్ రాజశేఖర్, ప్లీజ్. ప్లీజ్ రాజశేఖరా. రే మహేంద్ర, చెల్లమ్మ చూడండిరా. ప్లీజ్ ప్లీజ్ రాజశేఖర్. ఇప్పటి వరకు అంటూ గాండ్రించిన ఈ పులి ఒక్కసారిగా మ్యావ్ 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 అంటూ ప్లీజ్ ప్లీజ్ రాజశేఖర్ అంటుందిరా. చూడు దుర్గా, నేను జైల్లో ఉన్నంత కాలం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ సువర్ణ గురించి ఒక్కసారి కూడా నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ అసలు నా జీవితంలో వద్దే వద్దనుకున్న నీ గురించి మాత్రం ప్రతి క్షణం ఒక్కో క్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. వేరే రకంగా కాదు, నీ తెలివితేటల గురించి, నిన్ను ఎలా దెబ్బతీయాలనే విషయాల గురించి నేను ఆలోచించేవాణ్ణి. ఇన్ని నెలలు ఆలోచించి ఆలోచించి ఒక పెద్ద ప్లాన్ ఒకటి రెడీ చేశాను. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నా మనుషులతో చేయించాను. అంతా రెడీ అయ్యాక అప్పుడు పెరోల్కి పిటిషన్ పెట్టించి నేను బయటకొచ్చాను. ఇంత కష్టపడి ప్లాన్ చేసింది ఎందుకు? నీ గురించే కదా. గుర్తు పెట్టుకో దుర్గా, నువ్వు ఎలాంటి మూవ్ చేసినా, నీ కొడుకు ద్వారకతో ఏమైనా చేయించాలని చూసినా నేను స్పేర్ చేయను. ఆ జానకి బాగుండాలని కోరుకుంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యాలి. అర్థమైందో? ఏంటి బ్రో, జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నావు? ఈ దుర్గ మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టిందో, ఎంత హింస పెట్టిందో తెలుసా నీకు? జానకిలా మమ్మల్ని నమ్మించి తనకి కళ్ళొచ్చాయని ఆపరేషన్ జరిగిందని నటించి, తను జానకి కాదని నిజం మాకు తెలిసాక కూడా మాకు దొరకకుండా మమ్మల్ని ఎంత ఆడుకుందో తెలుసా? అవునరా ఫ్రెండు, మేము జానకి కథను పట్టుకోపోతే దుర్గమ్మ పూరిందని కొరడతో చావగొట్టేది. నిజంగా దుర్గమ్మే వస్తుందన్న భయంతో జానకి ఇక్కడున్నా మేము పట్టుకోలేకపోయాం. ఎన్నిసార్లు కొరడాతో కొట్టిందో తెలుసా? ఆ జానకి ఎక్కడుందో తెలుసుకుందామని ఎంత ట్రై చేసినా ఏదో ఒకలాగా మా ప్లాన్ తెలుసుకుని మమ్మల్ని మిస్ చేసి జానకిని సేవ్ చేసేసేది. ఇన్ని రోజుల తర్వాత మీరు జైలు నుంచి బయటకొచ్చి జానకిని పట్టుకున్నారు. ఇప్పుడు ఈ దుర్గ మా చేతికి సరిగ్గా దొరికింది. దీన్నో ఆట ఆడుకుందామనుకుంటే మీరింత ఈజీగా చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? అలా ఎలా వదిలేస్తాను సిస్టర్? ఈ రాజశేఖర్ రంగంలోకి దిగాడంటే మినిమం రచ్చ
రచ్చ జరగాల్సిందే. హ? హ్మ్. చెప్పు, ఇప్పటికిప్పుడు ఈ దుర్గని టార్చర్ చేయగలిగే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు. ఈ దుర్గ మమ్మల్ని కొరడాతో ఎన్నోసార్లు కొట్టింది. ఇప్పుడు కూడా కొరడాతో కొట్టి ఈ ఇంటి నుంచి బయటికి పంపించాలని చూసింది. నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా, నేనెప్పుడు నా కసి తీరా ఈ దుర్గని కొరడాతో చావగొడతానా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఇంకెందుకు లేటు? నువ్వు ఎదురు చూసిన టైం వచ్చేసింది. అదిగో అక్కడ కొరడా ఉంది, తెచ్చేసుకో. ఇదిగో దుర్గా, నీకు ఓపికన్నంత సేపు కొట్టుకో. వెళ్ళు, వెళ్ళి కొరడా తెచ్చుకో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. పెద్దమ్మ, దయచేసి మా పెద్దమ్మనేం చేయొద్దు. మా పెద్దమ్మ మా మంచి కోసమే చేసింది. నేనేం చేసినా ఎదుటి వాళ్ళ చెడు కోసం, నా మంచి కోసమే చేస్తాను. ఒరే 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 దుర్మార్గుడా, నీలాంటి చండాలుడు ఇలాంటి దేవతకి భర్తగా ఎలా ఏడ్రా? ఆ? ఆ దేవతను కొట్టదని ఆ రాక్షసికి చెప్పరా? రేయ్ ఫ్రెండ్, ఈ ముసలోడేంట్రా పిచ్చోళ్ళ ఉన్నాడు? నేనే పెద్ద రాక్షసుని దుర్గని టార్చర్ పెట్టాలని వచ్చాను అంటే వీడు నన్ను బతిమిలాడుకున్నాడేంటి? ఒరే మహేంద్ర, వద్దురా, నీకు పుణ్యం ఉంటుందిరా. దుర్గని కొట్టద్దని చెప్పరా. ప్లీజ్ అండి, మా పెద్దమ్మనేం చేయొద్దు. సిస్టర్, ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ కానీ.